ఇలాగా 6 నెలలు పెట్టి నుంచి ఇలాగ వరదలు అలా అప్పుడు ఈసారికి 3 సార్లు వచ్చినాయండి. మాకు తింటాకే ఇబ్బందిగా ఉందండి. ఏమన్నా కూరగాయలు అవి తెచ్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈరోజు పాలు గట్టేమీ లేవండి. మాకు పిల్లలతో ముసలితో చాలా ఇబ్బంది పడుతున్నామండి. వాటర్ కూడా తాగదామంటే ఇబ్బందిగా ఉందండి. నీరు కూడా ఇలా వరదలు వచ్చేసి ఎర్రగా వచ్చేస్తున్నాయండి. నీరు అయ్యని ఏమో అర్థం అవుతుందండి. పాములు కూడా వచ్చేస్తున్నాయండి ఇంట్లోకి. ఇలాగా రోడ్డు మీద కూడా నడుద్దామంటే చాలా భయంగా ఉంటుందండి. మరి ఇలా అస్తమానికి గండేసేస్తే మరి ఎలాగండి? మరి అప్పుడే ఇలాగ 6 నెలలు పెట్టి నుంచి ఇలా జరుగుతూనే ఉంటుందండి. మరి ఎక్కడికి వెళ్ళి దారి కూడా ఉంటుందండి. మాకు పంపుదాం అంటే పిల్లలు కూడా చిన్నపిల్లలండి, ఎక్కడికైనా పంపుదామన్నానా. ప్రతి సంవత్సరం ఏటా వరదలు వస్తున్నాయండి. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా వచ్చింది. ఈ 3 నెలల్లో 6 సార్లు వచ్చిందండి వరద. తినడానికి నీళ్ళు ఉండలేదండి. ఎటు వెళ్ళడానికి తెలుస్తారండి. గేదెలకి మేత వేయడం కూడా తెలుస్తలేదండి. పిల్లలతో ఇబ్బందిగా ఉందండి. పాములు కూడా వస్తున్నాయండి. ఇలాగ ప్రతి ఏడు ఇలాగ పూర్వపూర్వ బ్యాచెస్ ఇలాగ వదిలేస్తున్నారండి. ఇలా వదిలేస్తుంటే ఇలా ప్రతి ఏడు ఇలాగ చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఏడు ఇలా జరుగుతుందండి. ఇలా జరుగుతుంటే తింటాకి తిండి ఉండలేదు, ఉంటా జారి ఉండలేదండి. వెళ్తా కూడా జారి లేదండి. ఈ కాలం ఈ వరద ఈ వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఇలా ఉంటుందండి. దీనికి ఏదో పరిష్కారం చూడాలి. గండి వేసినా మళ్ళీ వేసేస్తుందండి. ఇది 3 సార్లు వేసారు, అయినా వదిలేసింది. ఇలాగ వరద ఇలా వచ్చేసింది. మాకు ఏదో న్యాయం చూడండి. తిన్నాను తినలేదు, తాగితే మంచి లేవు, అన్నీ ఏమీ లేవండి. For more videos like this, subscribe Big TV channel.